మరొకసారి సెకండ్ తనిఖీలో వచ్చినప్పుడు 1,67,22,893 రూపాయలు వాళ్ళకి జరిమానా వేయడం జరిగింది అధ్యక్ష. సో అందులో ఎక్కడ పొరపాటు లేదు అధ్యక్ష. తప్పకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఫిగర్కి వచ్చాం. డెఫినెట్గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పుదారును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. వీ హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్ 1,70 crore. ద బ్యాలెన్స్ ఆఫ్ 1,67 crore విల్ డెఫినెట్లీ బీ రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అధ్యక్ష. వీటితో పాటు 3 Seasons లాజిస్టిక్ అని ఈ కాకినాడ జిల్లాలో కరపలో అక్కడ కూడా 632 మెట్రిక్ టన్స్ మేము ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అదేవిధంగా బేతంచెర్లలో నంద్యాల జిల్లాలో అక్కడ కూడా దాదాపు 19.9 మెట్రిక్ టన్స్, అదేవిధంగా 45.65 మెట్రిక్ టన్స్ ఈ 2 బేతంచెర్ల గోడౌన్స్లో మేము ఐడెంటిఫై చేసాం. వీళ్ళని ఇమీడియట్గా మేము నోటీసులు ఇచ్చి మేము గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. నేను గతంలో కూడా సభలో ప్రకటించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తున్నాం, విచ్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ ఏ లారీలోకి వెళ్తుంది, ఎప్పుడు వచ్చిందనే దానిపైన చాలా క్లియర్గా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. అక్కడ జరగాల్సిన మెయింటెనెన్స్ విషయంలో దాని గురించి కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా షార్టేజ్ రాకుండా బికాజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానివ్వండి లేదా అక్కడున్న ర్యాట్స్ మెనెస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోడౌన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా పక్కాగా జరగాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఎవ్రీ మంత్ దే విల్ బి అన్ ఇన్స్పెక్షన్ బై అవర్ ఆఫీసర్స్ ఇన్ ఎవ్రీ గోడౌన్ అధ్యక్ష. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ప్రక్షాళన మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంతకుముందు గతంలో ఎప్పుడు లేదు. సో 2019 నుంచి 24 లెక్కలు మీరు స్పష్టంగా అడిగిన దాని గురించి మేము ఆధారాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే వివరాలు పూర్తిగా, ఎందుకంటే ఎవ్రీ మంత్ దెర్ ఇస్ అ రొటేషన్ ఆఫ్ స్టాక్. సో ప్రస్తుతం ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉన్నదని అది ఓన్లీ ఆఫ్టర్ వీ కంప్లీట్ అ మంత్స్ ఎక్సర్సైజ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అధ్యక్ష. గతంలో ఉన్నవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా తారుమారైనాయి. చాలా లార్జ్ స్కేల్ మిస్అప్రాపరేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అధ్యక్ష. దీనిపైన కూడా నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. తప్పకుండా రాష్ట్రంలో మేము హైర్ చేసిన ఇన్వెస్టర్ గోడౌన్స్ కానివ్వండి, సివిల్ సప్లైస్కి ఉన్న గోడౌన్స్ కానివ్వండి, ఇవి ఏవైతే బఫర్ గోడౌన్స్ ఉన్నాయో వీటి వరకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మేము ప్రక్షాళన చేస్తున్నాం. మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ మళ్ళీ ఉన్నాయి అధ్యక్ష. మాకు దాదాపు 254 మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా జరిగే విధంగా మేము వాటి గురించి కొన్ని మోడర్నైజ్ చేసుకుంటూ కొత్తగా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో వీలైతే ఒక మోడల్ వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి కోసం కూడా మేము ఒక డిపిఆర్ తయారు చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ ప్రక్షాళన కూడా ఖచ్చితంగా జరిగి ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా తప్పకుండా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు ఇంకా ఆయనకు తృప్తి కలగాలి. స్పీకర్ సార్, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిందా అనేది ఒకటి వివరణ ఇవ్వాలనేది. రెండోది అధ్యక్ష, మంత్రి గారి సమాధానంలోనే ఒకటి స్పష్టమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇందాక నేను అడిగింది అదే మంత్రి గారిని, ఆఫీసర్సు రేషన్కి అక్రమాలకు పాల్పడే వాళ్ళ మధ్య ఉన్న నెక్సెస్ 26వ తారీఖు వాళ్ళు వెళ్ళారు అధ్యక్ష. 27వ తారీఖు వాళ్ళు లెటర్ ఇచ్చారు వీళ్ళు ఇంత నిర్ధారించడం, 27వ తారీఖు ఎమ్మటే వచ్చి మేము డబ్బులు కడతామని లెటర్ ఇవ్వటం అనేది దట్ షోస్ ద నెక్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఎందుకంటే ఇష్యూని మ్యాగ్నిఫై కాకుండా, ఎందుకంటే దొంగతనం చాలా ఎక్కువ జరిగింది అధ్యక్ష, అది పెద్దది కాకుండా ఉండాలంటే తొందరగా అక్కడికక్కడ ముగించాలనే ఒక తొందరపాటు చర్య ఒకటి స్పష్టంగా మంత్రి గారి సమాధానంలోనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఒకటి ఉండనియండి, 2 గోడౌన్లు ఉండనియండి, మొత్తం సమగ్రంగా పరిశీలన చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అధ్యక్ష. సమగ్రంగా మీరు ఫిజికల్గా చేస్తారా, బస్తా వేయి చేస్తారా ఏంటి అనేది చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ మీద ఉంది. అది నిర్ధారించకుండానే ఎలా నోటీస్ ఇచ్చారనేది నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 26వ తారీఖు నిర్ధారించడం, 27వ తారీఖు నోటీస్ ఇవ్వటం, 27వ తారీఖు వాళ్ళు వచ్చి మేము డబ్బులు కంటామంటే ఏంటిది అధ్యక్ష? అంటే వాళ్ళకి ముందస్తు సమాచారం అన్నా ఉండాలి.
ఖచ్చితంగా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ డిపార్ట్మెంట్, ఏం జరుగుతుంది, ఏం నిర్ధారించారు, ఎంతకి ఇది చేశారు అనేది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు నోటీస్ చేయగానే అదే రోజు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. నేను అదే గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉంది, ఇది పెద్ద నక్సెస్ అధ్యక్ష. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఖచ్చితంగా మంత్రి గారి సమాధానం ఈ సభ ముందు మనం వింటే అధ్యక్ష, ఎంత గాఢంగా కొంతమంది అధికారులు కొంతమంది రేషన్ మాఫియా మధ్య నెక్సెస్ అనేది ఎంత బలీయంగా ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద మరింత సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి మంత్రి గారి సమాధానమే చెప్తా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు ఇంకేదైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా పెద్ద పోలీస్ ఎంక్వైరీ, ఎందుకంటే ఈ నెక్సెస్ అనేది మామూలుగా రాదే మంత్రి గారు ఏమైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి. గౌరవ సభ్యుల ఆవేదన నేను అర్థం చేసుకుని నేను ఆ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే ఈ వాస్తవాలు బయటకు వచ్చేవి కాదు. మేము చేసే సంస్కరణలో భాగంగా ఎప్పుడైతే ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మరుసటి రోజు నుంచి మీరు అందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి గోడౌన్లోనే మా అధికార యంత్రాంగానికి, వాళ్ళతో పాటు వేర్ హౌస్ మేనేజర్లు అధ్యక్ష, వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అధ్యక్ష. ఈ వేర్ హౌస్ మేనేజర్లు అందులో ఆ రోజున్న వీడియో కాల్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆ జేఎస్ వేర్ హౌస్కి సంబంధించిన వేర్ హౌస్ మేనేజర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా గుర్తించి పొరపాటు ఎట్లా ఒకటి మనం కప్పిపుచ్చడానికి కోసం ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ మేము మాత్రం దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడలేదు. జాయింట్ కలెక్టర్ గారు చాలా బలంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు, తనిఖీలు చేశారు. ఆమె ఆధ్వర్యంలో అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దోషులతో ఎవరు ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ ద మెంబర్స్, బట్ ఐ అగ్రీ విత్ యూ, ద నెక్సస్ అట్ ద గ్రౌండ్ లెవెల్ హ్యాస్ రియలీ డీపెండ్ అ లాట్. తప్పకుండా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ విధమైన సమాచారం వాళ్ళకి అందించారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 571 వాయిదా కోరటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 757 సత్యకుమార్ యాదవ్ గారు.